ఎగ్జాక్ట్లీ అందరు సో నిన్నటి వరకు ఏమో నా ఫ్యామిలీ పేరుని వాడుకుని మా పెళ్లి ఫోటోలు వాడి బ్లర్ చేసేసారు. ఇవాళ పొద్దునేమో ఇట్స్ అ షాకర్, పొద్దున్న లేచేసరికి నా పేరు డైరెక్ట్గా వేస్తున్నారు, నా ఫోటోలు వేస్తున్నారు. సో బేసికలీ నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి నోటీస్ అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మా ఇంటికి కానీ నా ఫోన్స్కి కానీ ఎటువంటి నోటీసులు పంపలేదు. సెకండ్ థింగ్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో వాళ్ళు కొంత లిస్ట్ ఇచ్చారట పోలీస్ వాళ్ళు. ఆ లిస్టులో కూడా నా పేరు లేదు. బికాజ్ నాకు గీతా ఆర్ట్స్ కానీ అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి కానీ సురేష్ బాబు గారి దగ్గర నుంచి కానీ నాకు పర్సనల్గా ఫోన్ వచ్చి నీ పేరు ఉందమ్మా నువ్వు హాజరవ్వాలని వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు. సో బేసికల్లీ ఎవరైతే చెప్పాల్సిన వాళ్ళు చెప్పకుండా నా పేరు కేవలం ఓన్లీ మీడియాలో మాత్రం నా పేరు వస్తుంది. అది రూమర్, 100% రూమర్. సో ఇది ఎందుకు వస్తుందో నాకు తెలీదు. బట్ ఇది రావటం వల్ల నాకు చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఐఎమ్ ఇన్నోసెంట్. ఈ విషయానికి వచ్చి నేను ఏ రోజు నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఏ రోజు ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొనను కూడా. బీయింగ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఐఎమ్ రెడీ. ఇవాళ రోజున నేను పొద్దునుంచి చెప్తున్నాను అందరికీ, ఏ మాత్రం డౌట్ ఉన్నా నాకైతే లీగల్ నోటీసులు ఎవ్వరు చేయలేదండి. నా మీద అసలు ఆరోపణ పోలీసులు కానీ ప్రొడ్యూసర్స్ కానీ చేయలేదు. నా మీద ఆరోపణ కేవలం కొంతమంది చేస్తున్నారు, అది టీవీలో రావడం జరుగుతుంది. దానివల్ల నాకు నష్టం జరుగుతుంది నా కెరీర్కి. ఇది జరగకుండా ఉండడానికి నేను 100% నేను మీడియా, పబ్లిక్, పోలీస్, డాక్టర్స్, ఎనీబడి నేను ఐఎమ్ రెడీ టు సిట్, స్టాండ్, డూ వాట్ ఎవర్ యూ ఆస్క్. బ్లడ్ టెస్ట్ ఇచ్చి ఒకవేళ డ్రగ్స్ చేసిన వాళ్ళకి ఎవరికైనా తప్పు చేశారనుకుంటే బ్లడ్ టెస్ట్లో 6 months వరకు 1 year వరకు ఉంటుందంటారు. సో ఐఎమ్ రెడీ, రండి, నా బ్లడ్ టెస్ట్ తీసుకోండి. బ్లడ్ టెస్ట్ తీసుకుని అరే నందు చేసాడరా, నిజంగా వీడు యాక్టివ్లో ఉన్నాడంటే వేయండి. న్యూస్ ఛానల్స్ అన్నింటిలో వేసుకోండి, నందు డ్రగ్గిస్ట్ అని వేయండి. నేను చెయ్యని దగ్గర నా గురించి వేసి నా కెరీర్ స్పాయిల్ అవుతుంది. దీనివల్ల నాకు ఎటువంటి 1% ఎఫెక్ట్ పడినా అండి, ఇట్ ఈస్ వెరీ రాంగ్ ఆన్ ఎవ్రీబడీస్ పార్ట్. బికాస్ తప్పు చేసిన వాళ్ళు ఒకటి తప్పు చేస్తే వాడికి శిక్ష పడితే ఒక రకం సార్. ఇది పోలీసుల శిక్ష ఒకటే కాదు, యాక్టర్కి అనేది తప్పు చేయకపోయినా పేరు రావడం వల్ల అది నాకు ఒక రకమైనటువంటి శిక్ష. నేను తప్పు చేయకపోయినా నాకు ఏమవుతుంది, నా సినిమాలు నాకు పోతాయి, నాతో తీసే సినిమాలు వాళ్ళు భయపడతారు. సో నేను తప్పు చేయకుండా నా పేరు లాగేసి, నా ఫ్యామిలీ పేరు లాగేసి, నా పెళ్లి ఫోటోలు తీసి బ్లర్ చేసి, నా ఫోటోలు ఇప్పుడు డైరెక్ట్గా వేసి నా కెరీర్ని స్పాయిల్ చేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ దిస్ టు హ్యాపెన్. దయచేసి పోలీస్ చెప్పి ఇగో నందు పేరుంది అని ప్రూవ్ అయ్యాక వేసుకోండి. ఎవరికి ఎంత కావాలో విపరీతంగా రాసుకోండి. కానీ పోలీసులు చెప్పకుండా, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో చెప్పకుండా మీ ఊహాగానానికి మాత్రం దయచేసి నా కెరీర్ స్పాయిల్ చేయకండి. ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ చెప్తున్నాను, ఐఎమ్ రెడీ ఫర్ బ్లడ్ టెస్ట్. ఇంతకు మించిన ఎవిడెన్స్ అయితే నాకు తెలిసి ఎవ్వరు ఏం చేయలేరు. నేను చేస్తాను. నేను బ్లడ్ టెస్ట్ తీసుకుని బ్లడ్ టెస్ట్ శాంపుల్స్తో మీడియా ముందుకు వచ్చి చూపిస్తాను. ఆ రోజున ప్రతి ఛానల్ వాళ్ళు నాకు ప్రామిస్ చేస్తారా, నందు మీ గురించి తప్పు చేశాం, నందు పైన వచ్చిన ఆరోపణలు తప్పు అని ఆ రోజు నా మీద వేస్తారా? ఆ రోజు ఎవ్వరు చేయరండి. ఆ రోజు ఆ న్యూస్ ఉండదు. అంతే. చెయ్యని రోజున మాత్రం ఆరోపణ ఉంది అని చెప్పి వేసి నా గుడ్ విల్ అంతా పాడు చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పర్సన్, దయచేసి తెలియని విషయాన్ని ఓన్లీ మన నిజాలనే బయట పెడదాం. తెలియని విషయాల్ని దయచేసి మనం ఊరికే ఊహాగానానికి వేయకండి. ఇట్స్ అ రిక్వెస్ట్. ఊహాగానానికి ఎందుకు వేయద్దంటే దానివల్ల కెరీర్ స్పాయిల్ అవుతాయండి. నేను చేసి ప్రతిసారి నందు పేరు వినపడట్లేదు. లాస్ట్ టైం వినపడింది, దాని ఆధారంగానే ఈసారి వినపడింది. లాస్ట్ టైం వినపడడానికి రీజన్ ఏంటంటే నా పేరు, నేను పనిచేసినటువంటి సినిమా యూనిట్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఈ ఇష్యూలో అరెస్ట్ అయ్యారు, డ్రగ్స్ ఇష్యూలో. ఆ సినిమాలో నేను హీరో అవ్వటం వల్ల, నేను ఒక్కడనే తెలిసిన మొహం అవ్వటం వల్ల నన్ను లాగారు. ఆ రోజు కూడా నేను ప్రూవ్ చేసుకున్నా. మీడియా ముందుకి డీసీపీ గారు, పోలీసులు అందరూ చెప్పారు. మన ప్రెస్ వాళ్ళే మన ప్రెస్ సోదరులు అడిగారు నందుకు ఏమైనా సంబంధం ఉందా అంటే డీసీపీ వాళ్ళు ప్రెస్లో కూర్చుని చెప్పారు, లేదు సంబంధం లేదు నందుకని డీసీపీ ప్రెస్లో కూర్చుని చెప్పాడు. ఆ రోజు నేను ప్రూవ్ అయ్యాను. కానీ ఆ రోజు కూడా ఏమన్నారు, నందు పరారీలో ఉన్నాడు, నందు కుటుంబ సభ్యులతో సహా పారిపోయాడని రాశారు. అది ఎంత రాంగ్ సార్? నేను ఎక్కడికి పారిపోలేదు, లైవ్కి వచ్చి కూర్చున్నా. నేను లేదు ఇక్కడే ఉన్నాను రండి అని నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఏసీపీ చెప్పాడు. అలాగే ఇప్పుడు కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్లో కానీ ఆర్ 19th రోజు ఎప్పుడైతే హాజరవ్వమన్నారో మన సినిమా వాళ్ళని, ఆ రోజు అందరికీ తెలుస్తుంది, అరే నందు రాలేదంటే నందు లేదని తెలుస్తుంది. కానీ ఇంతలోపు ఈ 19వ తారీఖు లోపు జరిగే ఏదైతే ఒక నా మీద జరిగే ప్రచారం ఉందో అది దయచేసి ఆపండి. నిజం లేకుండా చేస్తున్నారు, దానివల్ల నా కెరీర్ ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి దాన్ని ఆపేయండి, నా పేరుని వాడకండి. నాకు లిస్ట్ ఇవ్వలేదు, ఇచ్చారట. నాకు తెలియదు సార్. నేను ఫోన్ చేసి ఒకటే అడిగా, సార్ నా పైన ఆరోపణలు వస్తున్నాయి, నిజంగా నా పేరు మీ దగ్గర ఉందా సార్? నేను ఎందుకంటే నేను మీడియా ముందుకు వచ్చే ముందు నా ఫ్యాక్ట్స్ నేను తెలుసుకోవాలి. నేను వచ్చి లిస్టులో నా పేరు లేదన్నాక రేపు ఉందంటే నేను బ్యాడ్ అవుతాను. సో నా వంతు ప్రయత్నం నేను ఏం చేశానంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఫోన్ చేసి నా పేరు ఉందా,
పోలీసులు మీకు ఏమైనా ఇచ్చారా? లేదమ్మా అసలు నీకు సంబంధం లేని ఇష్యూలు నువ్వు ఎందుకు తల దూరుస్తున్నావు అన్నారు. నేను చెప్పాను సార్ నాకు సంబంధం లేని ఇష్యూ కాదు సార్, నా పేరు క్లియర్గా వాడుతున్నారు అంటే పెద్దల సలహా తీసుకునే ప్రెస్ ముందుకు వచ్చాను. లేనప్పుడు ఫైట్ బ్యాక్ చేయమన్నారు. నీ పేరు లేనప్పుడు ఎవరికీ హక్కు లేదు నా అభిప్రాయం. నా పేరు వేస్తున్నారు సార్ ఛానల్స్లో. పొద్దున్న లేచేసరికి హీరో నందు డ్రగ్స్ మాఫియాలో 20 మంది పేర్లలో వేస్తున్నప్పుడు అడగాలి కదా. నేను ప్రొడ్యూసర్స్ని అడిగాక ఇప్పుడు నేను మీడియాని ప్రశ్నిస్తున్నా, నా పేరు ఎందుకు వేస్తున్నారో చెప్పండి. వేసిన వాళ్ళందరూ నాకు చెప్పండి, ఎందుకు వేసామని ఒక్కళ్ళైనా నాకు చెప్పండి సార్. నేను భయపడుతున్నా. ఇన్ఫ్యాక్ట్ నేను ఇలా రివోల్ట్ అయితే నా మీద కక్ష కట్టుకుని ఇంకా ఇరికిస్తారేమో అనే భయంతో ఉన్నా. బట్ ఇది ఎలాంటి విషయం అంటే సార్ చాలా ఈజీ సార్. ఈ ఆరోపణని ఎదుర్కోవడం నాకు చాలా సింపుల్. నేను బ్లడ్ టెస్ట్ చేసుకుని కూర్చుంటా, అందరి ముందు చేయించుకుంటా, ఎవరినైనా మాట్లాడమన్నారు. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ లీగల్ యాక్షన్ ఇఫ్ ఐవ్ డన్ ఎనీథింగ్. అందరికీ నా బ్లడ్ టెస్ట్లో ప్రూవ్ అవుతుంది. అది చేసి ప్రూవ్ అయితే నా పేరు వేసాను. లేనప్పుడు దయచేసి నందుకు ఇందులో సంబంధం వేస్తే నాకు బెటర్, అదర్వైజ్ నా కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. రిక్వెస్ట్. ఉన్న వాళ్ళపైన నాకు తెలియదు సార్, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే పేర్లు వస్తున్నాయో అందులో ఉన్న ఏ ఒక్కరితో నేను సినిమాల్లో పనిచేయలేదు. నాకు వ్యక్తిగతంగా వాళ్ళతో పరిచయాలు లేవు. ఆడియో రిలీజ్లో కలిసి ఒక పాట లాంచ్ చేయడం ఇలాంటిది తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరితో పరిచయం లేదు. నేను వాళ్ళతో సినిమా చేయలే అంటే నాకు స్పెండ్ చేయడానికి లేదు. నేను చేసిన సినిమాలన్నీ వేరే. ఇప్పుడు నేను చేసిన సినిమాలో నాకున్న ఫ్రెండ్స్ గురించి అడిగితే చెప్తాను. ఇండస్ట్రీలో 100 మంది 200 మంది ఆర్టిస్టులు ఉంటారు, అందరితో మనకు పరిచయాలు ఉండవు. హలో భయ్య అంటే హలో భయ్య అంటాం, హలో మేడం అంటే హలో మేడం, అంతవరకే నాకు తెలుసు తప్ప వాళ్ళు నిజంగా ఎటువంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది నాకు జెన్యూన్గా తెలియదు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.